అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనమైతే అమరావతి రాజధానిలో ఉన్నామండి. ఏదైతే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం డౌన్లోకి దిగిన తర్వాత దగ్గర నుంచి స్టార్ట్ అయిన సీడీ యాక్సిస్ రోడ్ నుంచి టువర్డ్స్ రాయపూడి వైపు అయితే వెళ్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అమరావతి ప్రాంతంలోని రోడ్లండి. చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి పోలవరం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అనేవి ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. అందులో భాగంగా 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు సీడీ యాక్సిస్ రోడ్ అనేది విశాలంగా అయితే నిర్మించడం జరిగిందండి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఆ సీడీ యాక్సిస్ రోడ్డే. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పాడుపెట్టినప్పుడు, అంటే ఒక ఇటుక కూడా పెట్టకుండా అమరావతిలో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా ఆపేసినప్పుడు ఈ సీడీ యాక్సిస్ రోడ్ అనేది ఎలా ఉండేది అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ ప్రాంతంలో ప్రయాణించిన వారికి. సో చంద్రబాబు నాయుడు గారు మరలా 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల కాలంలో అమరావతి అనేది అసలు ఏ విధంగా రూపుదిద్దుకుందనేది ఒక ఉదాహరణే ఈ సీడీ యాక్సిస్ రోడ్ అండి. యాక్చువల్గా అసలు ఒకసారి మీరు ఈ రోడ్ని పరిశీలించినట్లయితే మనకి ఇతర దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే రోడ్లకి ఇరువైపులా ఇలా చెట్లు, ఇలా గ్రీనరీ ప్లాంటేషను, ఇలా రకరకాల పూల మొక్కలను పెంచడం అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని అమరావతికి ఎంతోమంది డెలిగేట్స్ వస్తారు, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, రోడ్స్ బాగుండాలని చెప్పి నిర్మించినటువంటిది సీడీ యాక్సిస్ రోడ్ అండి. ఎంత శ్రద్ధ తీసుకున్నారో మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది వెంకటాయపాలెం దగ్గర నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మీరు ఒకసారి చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాలంగా నిర్మిద్దాం అనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అడ్డుకట్టేశారు. సో ఈ రోడ్ని 3 వరుసల్లో ఎన్ని లేన్లుగా విస్తరించారనేది మీరు ఒకసారి ఈ రోడ్లో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చాలా విశాలంగా ఎట్ ఏ టైము ఇక్కడ 3 వరుసల్లో నిర్మించినటువంటి ఈ రహదారిలో దాదాపుగా 9 నుంచి 10 వెహికల్స్ అయితే సాఫీగా ఒకసారి వెళ్ళిపోయి తప్పుకునే అవకాశం కూడా ఉందండి. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అమరావతికి రావడానికి ఇటు కృష్ణా జిల్లాలో వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మించినటువంటి 3.1 కిలోమీటర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మనకు కనిపిస్తూ ఉందండి. సో ఇది కాజా టోల్ ప్లాజా వరకు అయితే ఈ వెస్ట్ బైపాస్ అనేది ఉంది మనకి. ఇటు గుంటూరు జిల్లాలో NH-16 ఏదైతే ఉందో చెన్నై వైపు వెళ్ళే రహదారి, దానికి హైవేకి అయితే కనెక్ట్ అయ్యి ఉంది. సో మొన్న ఈ మధ్య తాత్కాలికంగా అయితే ఈ బ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఒకసారి చూడొచ్చు మీరు, అమరావతిలో రోడ్స్ అనేవి గత 5 ఏళ్ళు ఇక్కడ అసలు చెట్లు ఉన్నాయా లేనట్టే ఉందండి. ఎందుకంటే సరైన మెయింటెనెన్స్ లేక, అసలు ఎవరు పట్టించుకోక, జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద పెట్టుకున్నటువంటి ఒక రకమైన దురుద్దేశంతో అసలు ఇక్కడ ఎందుకు బాగుండాలని చెప్పి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని అమరావతి అనేది ఒక గ్రీనరీగా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు, ఎక్కువగా మొక్కలు నాటించాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగానే అమరావతికి వచ్చినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఇక్కడ చెట్లు కూడా నిర్మించారండి. మనకు అటుపక్క కనిపిస్తుంది వాకింగ్, అలానే సైక్లింగ్ ట్రాక్. ఆ ట్రాక్ కూడా ఇరువైపులా కూడా గానుగ, వేప ఇటువంటి చెట్లు నాటించారండి చల్లదనం కోసం. ఆ ట్రాక్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి, ఆ పక్క ఉంటే ఒకసారి మనం ఆ ట్రాక్లోకి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ని కూడా ఎలా అభివృద్ధి చేస్తున్నారు, అసలు అమరావతిలో రోడ్స్తో పాటు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత పచ్చదనంతో ఆహ్లాదం కలిగించే విధంగా. ఇప్పుడైతే యాక్చువల్గా సమయం దాదాపుగా 12 నుంచి 1 గంట మధ్యలో ఉందండి. నేను యాక్చువల్గా కెమెరాతో షూట్ చేయడం వల్ల టైం చూడడానికి అవ్వలేదు, కానీ రోడ్స్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఒక చిన్న పేపర్ ముక్క కూడా లేకుండా రోడ్స్ అనేవి ఎప్పటికప్పుడు నీట్గా తుడవడం, అలానే గ్రీనరీ, వీటికి ప్లాంటేషన్కి వాటర్ పోయడం, అలానే వీటిలో ఉన్నటువంటి కలుపు మొక్కలను ఏరవేయడం మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల పనిచేస్తూ వర్కర్స్ అనే వాళ్ళు కూడా వీటిలో పనిచేస్తూ కూడా కనిపిస్తూ ఉంటుందండి. చూడండి రోడ్లకు లైట్ల వెలుగులు కూడా ఏవైతే ఉన్నాయో గత 5 ఏళ్లలో అసలు ఇక్కడ ఒక లైట్ వెలిగిన పాపం లేదండి. ఎప్పుడు రెగ్యులర్గా తిరిగే వాళ్ళకైతే అది విషయం తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసలు అమరావతిలో పట్టపగలు ఉన్నట్టు ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. మీకు ఇందులో ఉన్నటువంటి కలుపు ఏదైతే ఉందో వాటిని కూడా తీసేస్తున్నారండి. రకరకాల క్రోటాన్ మొక్కలు, పూల మొక్కలు ఇవన్నీ కూడా పెంచుతున్నారు. ప్లాంటేషన్ కూడా చూడండి, కొన్ని చోట్ల హైవేల్లో మాత్రమే కనిపిస్తుంది మనకి. అలానే విదేశాల్లో చూస్తే చాలా చోట్ల అయితే ఇటువంటిది మీరు చూసే ఉంటారు. అంత బాగా అమరావతి అనేది ఉండాలని చెప్పేసి రాజధాని ఒక ఐకానిక్ మోడల్గా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను యాక్చువల్గా సీడీ యాక్సిస్ రోడ్ నుంచి పక్కనే నిర్మిస్తున్నటువంటి వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ ఏదైతే ఉందో అందులోకి వచ్చానండి. ఈ పక్క ఆ పక్క చూడండి మీరు. ఇందులో నేను గమనించింది ఏంటంటే, దేశవాళీ చెట్లు ఏవైతే ఉంటాయో, ఎక్కువ నీడనిచ్చేవి, చల్లదనాన్ని ఇచ్చేవి, ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేసే చెట్లు ఏవైతే ఉన్నాయో వాటినైతే ఇరుపక్కల అయితే నాటించారండి. ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే మనకి గానుగ చెట్లు కనిపించినాయి, వేప చెట్లు కనిపించినాయి, మరికొన్ని రకాల పున్నాగ పూల చెట్లు ఇలాంటివి అయితే కనిపించినాయి అండి.
కొన్ని రకాల మొక్కల పేర్లు అయితే నాకు తెలవలేదు. ఈ ట్రాక్ అయితే వేసి రోడ్ అనేది అయితే ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. బట్ ఆ ట్రాక్ అయితే మనకి సిడిఎక్స్ రోడ్ ఇటు రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి మీరు. దాని పక్కనే అయితే ట్రాక్ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అమరావతిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ గ్రామాల్లో ప్రజలు వాళ్ళైతే దీన్ని వినియోగించుకుంటున్నారు. రోజు ఈవినింగ్ టైంలో ఈ రోడ్డు అంటే ట్రావెల్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. పక్కనే మీకు కనిపిస్తుంది చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అలానే అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి పైపులు కానీ అవన్నీ పెట్టేటటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది పక్కమ్మటి. సో అమరావతిలో అంతా కూడా భూగర్భం నుంచి వెళ్ళడమేనండి. ఏ కేబుల్స్ అయినా ఏమైనా కూడా మనకి పై భాగంలో ఏది కూడా ఏ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు, పవర్ కేబుల్స్ కావచ్చు, లేదా ఇంకా దేనికి సంబంధించిన కావచ్చు, ఏ కేబుల్ కూడా బయట నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు. మొత్తం కూడా భూగర్భం నుంచి వెళ్ళేటట్టుగానే ఏర్పాటు చేశారు. అత్యద్భుతమైనటువంటి ప్లాన్ అనేది అయితే దీనిలో ఉంది. అక్కడక్కడ మాన్యువల్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానిలోకి వెళ్ళి అక్కడే రిపేర్ చేయడానికి చాలా చక్కగా అయితే నిర్మిస్తున్నారు. మీరు ట్రాక్ చూడొచ్చు. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం నుంచి కోలుకుని చెట్లు కూడా చూడండి. అసలు అప్పట్లో చూస్తే చెట్లన్నీ ఎండిపోయి ఉండే, అసలు వీటికి నీళ్లు పట్టడం కానీ ఏది కానీ చేస్తూ ఉండేది కదా. ఇప్పుడు ఇది వేసవికాలం మిట్ట మధ్యాహ్నం టైం అయినా కూడా చూడండి ఎలా ఉందో, ఎంత చక్కగా ఉందో. ఈ పక్క ఆ పక్క కూడా అది ఆ పక్కన మళ్ళీ మనకి సైక్లింగ్ అని వాకింగ్ ట్రాక్, ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ అంటే భారీ వెహికల్స్ లేదంటే ఫాస్ట్గా సైడ్ యాక్సెస్ రోడ్లోంచి వెళ్ళినా దీనిలోంచి వెళ్ళడానికి కూడా అనుకూలంగా, అంటే బ్యాటరీ వెహికల్స్ అనేవి యూజ్ చేయడానికి కానీ బ్యాటరీ సైకిల్స్, బ్యాటరీ బైక్స్ ఇవన్నీ వచ్చినాయి కదండి. అవన్నీ యూజ్ చేయడానికి అయితే ప్రస్తుతానికి ఇది కూడా సమాంతరంగా దాంతోపాటు అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అమరావతిలో వచ్చే ప్రతి రోడ్డు పక్కన వాకింగ్ సైక్లింగ్ ట్రాక్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు ఇదిగోండి ఈ పక్క అమ్మటే ఇంకొక ట్రాక్, చిన్నపాటి ట్రాక్. అంటే విదేశాల్లోనే మనం చూస్తూ ఉంటాం రోడ్ల పక్కన వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు ఇలాంటివన్నీ కూడా. అమరావతిలో కూడా సేమ్ ప్యాటర్ను అవే అభివృద్ధి చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే మరలా చూడొచ్చు మనం సీడ్ యాక్సెస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో సీడ్ యాక్సెస్ రోడ్లో పనిచేసే వాళ్ళని కూడా చూడొచ్చు, వర్కర్స్ని. ఎప్పటికప్పుడు ఇక్కడ కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో ఈ ప్లాంటేషన్ మధ్యలో వాటిని రిమూవ్ చేయటము, వీటికి వాటరింగ్ చేయటము, ఈ ప్లాంటేషన్ కత్తిరించడం, ఇటువంటి పనులనేవి కూడా నిత్య కృత్యంగా అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటివి కూడా అవసరమేనండి. ఎందుకంటే యాక్చువల్గా అమరావతి ప్రాంతంలోకి చాలామంది డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తుంటారు. అమరావతి ప్రాంతంలో కంపెనీస్ పెట్టడానికి కానీ లేదా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇన్వెస్టర్స్ అని వీళ్ళందరూ వస్తూ ఉంటారు. సో అమరావతి ప్రాంతం అనేది విశాలమైనటువంటి రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, అలానే ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది తెలియచెప్పడం కోసం మాత్రమే అమరావతిలో అనేది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆయన చేసేటటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి అనడానికి ఒక తార్కాణమే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అండి. చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. మేము ఇట్లా బైక్ పైన వెళుతూ రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో అండి ఇది. యాక్చువల్గా ఇది రాయపూడి నుంచి ఇంకా పైకి వరకు దొండపాడు అవన్నీ దాటి కూడా ఉందండి. ఇటు యాక్చువల్గా ఈ నెంబర్స్ తోటి అయితే రోడ్స్ అనేవి ఈ కనెక్టివిటీ అమరావతి ప్రాంతం మొత్తం కనెక్ట్ అయ్యేటట్లుగా రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు చాలా విశాలంగా. రోడ్డు వర్క్లు అయితే చాలా వరకు ఏవైతే ఉన్నాయో రోడ్స్ మొత్తం రోడ్ల వర్క్లు కూడా ఆల్రెడీ టెండర్లు కేటాయించారండి. వాళ్ళైతే చకచక పనులు చేస్తున్నారు. ప్రతి చోట రోడ్ వర్క్ జరుగుతుంది. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2017 టైంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి రోడ్ అండి. ఎంత బలంగా యాక్చువల్గా ఇక్కడ పొలాలు ఇవన్నీ ఉన్నాయి అన్నారు, కానీ ఎంత స్ట్రాంగ్గా రోడ్ వేస్తే అప్పుడు వేసినా కూడా గత 5 ఏళ్ళు మెయింటెనెన్స్ లేకపోయినా కూడా రోడ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో దారి పొడవుతా గ్రీనరీ అయితే ఏర్పాటు చేశారండి. ఇంకా పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మన పైపులు ఇవన్నీ కూడా చూడొచ్చు పెద్ద పెద్దవి. సో అమరావతిలో భూగర్భ డ్రైనేజీనే ఉండాలి, అలానే ఓపెన్ ఎయిర్ డ్రైనేజీలు ఉంటాకి లేదు, ఓపెన్ ఎయిర్ కేబుల్స్ ఉంటాకి లేదు అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. సో మనకి లైటింగ్ కూడా తెలుస్తూ ఉంటుంది చూడండి, ఫ్లడ్ లైట్ అనేది. నైట్ పూట కనుక డ్రోన్ వ్యూలో చూస్తే అసలు అమరావతి రోడ్లు ఏంటి ఎంత పట్టపగలు ఇలా ఉన్నాయి అనేది అయితే మనకి అనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు గ్రీనరీ కానీ ఈ పూలు కానీ. యాక్చువల్గా ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళకి ఈవినింగ్ టైంలో అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చాలామంది ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళకైతే అనుభవమే. గత 5 ఏళ్లలో ఎంత దారుణంగా, ఎంత ఒక శ్మశానంలాగా, ఒక ఎడారిలాగా తయారైనటువంటి ప్రాంతం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అసలు ఈ ప్రాంతం అనేది ఎలా తయారైంది అనేది ఈ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతూ ఉంటుంది. మనం చూడొచ్చు కొన్ని చోట్ల హైవేల్లో సిటీ దగ్గరలోకి వస్తున్నప్పుడు ఇలాంటివి ఈ మొక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. అమరావతిలో కూడా సేమ్ ఇలానే ఏర్పాటు చేశారు రోడ్లు అనేవి. సో చూడొచ్చు రోడ్లు అనేవి ఎంత నీట్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల పైన అయితే జర్నీ చేశాను, కానీ ఎక్కడ కూడా ఒక చిన్న పేపర్ ముక్క కూడా అమరావతి రోడ్ల పైన కనిపించలేదండి నాకు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు అయితే అంత బాగా రోడ్స్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ.
సో చంద్రబాబు గారి విజన్ అమరావతి ప్రాంతంలో ఏ విధంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మే 2వ తారీఖున అమరావతి పనులు పునఃప్రారంభం జరిగిన తర్వాత దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు పైబడి పనులకైతే టెండర్లు పిలిచారు. ఆల్రెడీ వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయండి. 40,000 మంది పైబడి పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మనకి ఎల్ఎన్టీ వాళ్ళు కానీ, ఎన్సీసీ వాళ్ళు కానీ, అలానే మెగా వాళ్ళు కానీ, వీళ్ళందరూ నవయుగ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినటువంటి సైట్స్లో పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు జరుగుతున్నాయి. అలానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఓటీ టవర్స్ వాటికి సంబంధించి షాపూర్ పలంజీ వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ అక్కడ క్యాంప్ రెడీ చేసుకుంటున్నారు ప్రజెంట్. అదేవిధంగా సిఆర్డీ ఆఫీస్ అయితే చాలా అతివేగంగా అయితే అక్కడ నిర్మిస్తున్నారండి. సిఆర్డీ ఆఫీస్ దగ్గర మళ్ళీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇంతకుముందు గతంలో ప్రజావేదిక కట్టినటువంటి విధానంలోనే అక్కడ మళ్ళీ ఆల్రెడీ షెడ్స్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. రోడ్ వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. అమరావతిలో ఉన్న రోడ్స్ని ఒకసారి డ్రోన్ వ్యూలో చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఇక్కడ చాలామంది కార్యకలాపాలను అయితే ప్రారంభించారు. చాలామందికి ఇక్కడ క్వాంటమ్ వాలీ కూడా రాబోతుందని త్వరలో చెప్తున్నారు. మొన్ననే ఎంఓఈ కూడా అయిపోయిందని చెప్పారు. సో అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్లో ప్రయాణించిన వాళ్ళకి ఈ రోడ్డు ఎలా ఉందనేది అయితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, మొత్తం కూడా చూసుకున్నట్లయితే నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్కడ ఏదైతే వెంకటాయపాలెం దగ్గర నుంచి కృష్ణాయపాలెం దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇటు టువర్డ్స్ రాయపూడి వరకు వస్తున్నప్పుడు అసలు రోడ్డు అనేది ఎంత నీట్గా ఉంది. ఈ పక్క ఆ పక్క కూడా మూడు లైన్లో నిర్మించారు. ఒక్కో దానిలో దాదాపుగా 3 నుంచి 4 కార్లు తప్పుకుంటాయండి. 2-3 బస్సులు అయితే ఒక్క రోడ్లో తప్పుకుంటాయి. అంత విశాలంగా నిర్మించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ జామ్ అవ్వకూడదని ఇవన్నీ ఉన్నాయండి. థ్యాంక్ యూ.